హలో అండి. ఫస్ట్ ఫినిష్ అయిన పాపడ్స్ చూపించామండి. ఇవి చూడండి ఎంత మంచిగా వచ్చాయి అప్పడాలు. అసలు చాలా టేస్టీగా, క్రంచీగా ఉన్నాయండి. చాలా బాగొచ్చాయి. ఈ అప్పడాలు మనము పప్పన్నంలకి, మంచిగా సాంబార్‌లోకి నంచుకొని తింటే చాలా బావుంటది. ఇది అందరికి తెలిసిన విషయమే. చూడండి చిన్నగా ఉన్న అప్పడము ఎంత పెద్దగా దీంట్లో నూనెలో దేవించిన తర్వాత ఎంత మంచిగా పెద్దగా ఎలా అయినాయో చూడండి. ఇది అప్పడాలు మనము ఈవెన్ ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కి లాగా అలా చాయ్ ఎంబడి అంటే టీ బ్రేక్ అప్పుడు టీతో సహా తీసుకోవచ్చండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ బిస్కెట్స్ మనం యూజ్ చేస్తాం గదా! బిస్కెట్స్ వాడితే అది మైదా. అది హెల్త్‌కి హానికరం. అంటే మనకు ఆ బిస్కెట్స్ తిన్న కొద్దీ పిల్లలు ఎవరు తిన్నా గానీ గ్యాస్ ప్రాబ్లమ్సు, అరగదు సరిగ్గా ఇదన్నీ ఉంటాయి. అవి బిస్కెట్‌లు ఇవన్నీ తినే బదులు, ఆ మైదా తినే బదులు మనము ఈ పాపడ్స్ ఒక 2, 3 అలా తినేసామనుకోండి. తినేసి చాయ్ స్ స్ తాగామనుకోండి మంచిగా ఈజీగా ఉంటది. మంచిగా ఇది స్నాక్స్ మంచిగా తిన్నట్టు టేస్ట్ చేసినట్టు ఉంటది. క్రంచీగా చాయ్ తాగేసామంటే హాయిగా ఈవినింగ్ స్నాక్ మంచిగా అయిపోతది. అదనమాట. అలా మా వైఫ్ చెప్తుందండి హాయ్ ప్రాసెస్. అండి. ఒక గ్లాస్ బియ్యంతో రేషన్ బియ్యం తీసుకున్నా అండి. ఒక గ్లాస్ బియ్యము 2 సార్లు కడుక్కోవాలండి ఆ బియ్యాన్ని. కడిగేసి కుక్కర్లో అన్నం వండుకున్నట్టు వండేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చండి. ఎంత వంట రాని వాళ్ళైనా సరే, ఫస్ట్ నేర్చుకునే వాళ్ళైనా సరే ఈ పాపడాలు ఈజీగా పెట్టేసుకోవచ్చండి. ఎండతో పని లేదు, ఇంట్లోనే పెట్టుకోవచ్చు. గాలికి ఆరిపోతాయండి. ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసి అన్నం మెత్తగా ఉడికించుకోవాలండి. కుక్కర్లో అన్నం వండుతున్నట్టు వడియాలకు కూడా ఉడికించుకోవడమే అండి. ఇవి కొత్తిమీర పాపడ పెట్టానండి నేను. నాలుగు గ్లాస్ వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 విజిల్స్ హైలోనే పెట్టుకోవాలండి. ఇది కొంచెం వీడియో లెంత్ ఎక్కువున్నా గానీ చూడండి. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చెప్తున్నామండి. బిగినర్ ఫ్రెండ్లీ అండి. కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా ఫాలో కావచ్చండి ఈ వీడియో చూస్తే. ఈవెన్ విజిల్స్ 4 విజిల్స్ వచ్చేది కూడా చూయించాము. అంత ఈజీగా అంటే సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి ఆర్ షోయింగ్ అండి. ఫర్ బేసిక్ లెర్నర్స్ టు హైలీ ఆల్రెడీ బాగా తెలిసిన వాళ్ళకి అందరూ కూడా చూడొచ్చు ఇది. 4 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకున్నా అండి. తర్వాత అది ఆవిరి పోవాలి కదండి, అంతవరకు ఎండుమిర్చి తీసుకున్నాను ఒక 4. వాటిని సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చి మనము పాపడాల్లో కూడా చూడొచ్చండి. రెడ్ కలర్‌గా మనకు లాస్ట్‌లో ఉన్నది. లాస్ట్‌లో అయిన తర్వాత చూడొచ్చు. రెడ్ కలర్‌గా మంచిగా కనబడుతుంది. కొంచెం పాపడ వైట్ ప్లస్ రెడ్ ఇదంతా కొత్తిమీర ఆ గ్రీన్. గ్రీనిషు అంతా కూడా పాపడాల్లో కనబడుతుంది. ఒక కలర్‌ఫుల్‌గా ఉంది మొత్తం పాపడం. ఇది మిక్సీ పట్టుకోవచ్చండి. మిక్సీ పట్టుకుంటే మొత్తం పౌడర్ అయిపోతుందని కట్ చేస్తున్నా అండి. అంటే నైస్‌గా మంచి నైస్ లుక్ ఉంటదండి. మిక్స్ అయితే మొత్తం పౌడర్ అయిపోయి అసలు ఏం కనబడదు. ఇదైతే రెడ్‌గా మంచిగా పాపడం ఎండిన తర్వాత క్లియర్‌గా మంచిగా కనబడుతుంది. కొత్తిమీర ఏమో గ్రీన్‌గా అది రెడ్‌గా, వైట్ ఏమో పాపడ్. ఒక కట్ట తీసుకున్నా అండి కొత్తిమీర.
అది సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇవి ఫస్టే అన్నీ వేసి ఉడికించవచ్చు. ఏంటంటే ఫస్టే వాటర్లో అంతా వేసేస్తే మిర్చి కలరు, కొత్తిమీరది, జీలకర్రది అంతా కలర్ అల్లకి వచ్చేసి కలర్ మారిపోతుంది, ఇట్లా వైట్గా ఉండదు. అన్నం ఉడికినాక ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా బాగా తెల్లగా బాగా వస్తాయండి. చూడండి అన్నం ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో సాల్ట్, నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర ఇవి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ నేను ఒక గ్లాస్కి హాఫ్ స్పూన్ వేసానండి ఉప్పు, ఎందుకంటే ఎండిన తర్వాత ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది కదా అందుకనేసి. ఎండుమిర్చి వేసుకొని జీలకర్ర హాఫ్ స్పూన్ అండి, నువ్వులు ఒక పెద్ద స్పూన్ అండి, కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. గంటతో పెట్టడానికైతే ఇంకా 6 నుంచి 8 దాకా వాటర్ వేసుకోవచ్చు. ఇది నేను చల్లగైనా పెడదామనేసి కొంచెం వాటర్ తగ్గించే వేసుకున్నాను. గంటతో వేసుకున్నది వేరేగా ఉంటుంది, అవి కూడా చూపిస్తాను. ఇలా మిక్స్ చేస్తుంటేనే నోరూరుతుందండి. అంత బాగుంది. మేము ఫైనల్‌గా తిన్నామండి. టేస్ట్ చూసాము. క్రంచీగా చాలా సూపర్‌గా వచ్చినాయి. మా ఇంట్లో చుట్టాలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా టేస్ట్ చేశారు. చాలా బాగుందన్నారు. చాలా చాలా బాగుంది. ఈజీగా బాగా చేశారు అని మెచ్చుకున్నారండి. మీకేదైనా క్వెషన్స్ ఉన్నా గానీ మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. మేము రిప్లై ఇస్తాము. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా గానీ పర్లేదు, మీరు అడగండి. ఎనీ టైమ్ వి విల్ గివ్ ద రిప్లై. స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ పెట్టానండి, అసలు ఆయిల్ కూడా అవసరం లేదు, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది, అది గోరువెచ్చగా ఉంది. అది కవర్ ఓపెన్ అవుతుందో లేదా అన్న దానికోసమని కొద్దిగా ఆయిల్ రుద్దుకున్నాను. ఆ తర్వాత అసలు ఆయిలే వాడలేదు. కానీ చాలా బాగుందండి, ఈజీగానే ఒత్తడం చేయడం అంత ఈజీగా ఉంది. ఒకరే చేసుకోవచ్చండి ఈజీగా, ఎందుకంటే ఏమన్నా ఇలాంటి పనులు చేసినప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉంటేనే ఒకరికొకరు బాగుంటుంది. అట్లాంటిది ఒకరే ఇవి చేసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యంతో 60 వడియాలు అయినాయండి, పాపడాలు. సీజన్‌తోని పనే లేదు అసలకి. అంటే సమ్మర్‌లో చేసుకోవాలి ఇలానే ఇన్‌స్టంట్‌గా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇవి నైట్ పెట్టానండి, అవి తర్వాత దానిపైనుంచి ఒకటి చున్నీ, వైట్ చున్నీ కప్పేసి పెట్టాను, మొత్తం ఆరిపోయాయి. మార్నింగ్ లేచిన తర్వాత బాల్కనీలో ఎండ వస్తుందండి మాకు, అక్కడ పెట్టుకున్నాను, మొత్తం ఎండిపోయాయండి, మంచిగా గలగల అయ్యాయి. ఫ్రై చేసిన ఆయిల్ ఎక్కువ పీల్చుకోలేదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వడియాలు. అన్నం ఉడికించి చేయడమే, ఎక్కువ శ్రమతో పని లేకుండా. 10-15 నిమిషాలలో అన్నీ పెట్టేశానండి, తొందరనే అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చాయో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. మంచి వీడియోస్ మేము ఇలా పోస్ట్ చేస్తుంటాము. మీ సపోర్ట్ మాకు కావాలి. మా మమ్మీ కూడా చిన్నప్పుడు నుంచి ఇట్లా పాలకూర పప్పు, టమాటా పప్పు ఇలా సైడ్ డిష్‌గా ఇట్లా పెడుతుండే వడియాలు. అలా బాగా మాకు అలవాటండి. చాలా బాగుంటాయి. మనం నంచుకొని తింటే హాయిగా మంచిగుంటది. ఇలా అన్నం కూడా మనం కొంచెం ఎక్కువనే తినొచ్చు. మార్నింగ్ వరకు ఇలా